హలో ఎవ్రీవన్. సో, మీ అందరికి ఒక డౌట్ అయితే ఉంది కదా! అసలు రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే ఏంటి? ఎవరు తీసుకోవాలి? అలాగే ఇది అప్లై చేయడానికి కంప్లీట్ ప్రాసెస్ ఏంటి అని చెప్పి బికాజ్ మోస్ట్ ఆఫ్ ద కమెంట్స్ నాకు ఇవే వస్తున్నాయి. అసలు రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే ఏంటి? అందరికీ కంపల్సరీ ఉండాలా? అసలు దీనివల్ల యూజ్ ఏంటి? అండ్ మేము ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పి అడుగుతూనే ఉన్నారు కదా! అందుకోసం ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో, ఆల్ మై డియర్ నర్సింగ్ ఆస్పిరెంట్స్, ఇప్పుడు మీరందరూ కౌన్సెలింగ్ అయితే రెడీ అవుతున్నారు కదా! మీరు నాన్ లోకల్ అయితే గనక రెసిడెన్స్ సర్టిఫికేట్‌ని తీసుకువెళ్ళడం మాత్రం మర్చిపోవద్దు. ఈ డాక్యుమెంట్ ద్వారా మీ లోకల్ స్టేటస్ అనేది డిసైడ్ చేస్తారు. లేదంటే లాస్ట్ మినిట్‌లో అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎటువంటి ఛాన్స్ తీసుకోకుండా ఉండాలి అనంటే ఈ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ తీసుకువెళ్ళండి. ఓకే. ఫస్ట్ అసలు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఏంటో చూద్దాం. రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే ఒక స్టూడెంట్ ఆర్ పర్సన్ ఒక స్టేట్ ఆర్ డిస్ట్రిక్ట్‌లో పర్మనెంట్‌గా ఉంటున్నారు అని గవర్నమెంట్‌కి మనం చూపించే ప్రూఫే ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్. నెక్స్ట్ నంబర్ 2, హూ నీడ్స్ ఇట్? అసలు ఎవరికి కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్ వేరే స్టేట్‌లో చదివారనుకోండి, లేకపోతే 7 ఇయర్స్ ఆంధ్రప్రదేశ్‌లో చదవలేదు మీరు. వేరే ఎక్కడైనా చదువున్నారు. అలాంటి వాళ్ళకి ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉండడం వల్ల మీరు లోకల్ కేటగిరీలో అయితే ఏదైనా అప్లై చేయొచ్చు. రెసిడెన్స్ సర్టిఫికేట్ లేకపోతే మీరు అప్లై చేయడానికి వీలు కాదండి. కాబట్టి ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఎవరైతే నాన్ లోకల్ వాళ్ళు ఇంటర్ వేరే స్టేట్‌లో చదివినా, లేదు 7 ఇయర్స్ పాటు ఇక్కడ చదవలేదు మేము వేరే స్టేట్‌లో చదివాము అన్న వాళ్ళకి ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ నంబర్ 3, డాక్యుమెంట్స్ నీడెడ్. డాక్యుమెంట్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్‌కి ఏ డాక్యుమెంట్స్ కావాలి అనంటే నంబర్ 1, ఆధార్ కార్డ్. నెక్స్ట్ రేషన్ కార్డ్ ఆర్ ఎలక్ట్రిసిటీ బిల్, బోనఫైడ్ సర్టిఫికేట్స్ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పటి వరకు అంటే స్టిల్ ఇప్పటి వరకు ఉన్న కంప్లీట్ స్టడీ సర్టిఫికేట్స్, పేరెంట్స్ ఐడి ప్రూఫ్, ఇఫ్ మీకు అవైలబుల్ ఉంటే పేరెంట్స్ గవర్నమెంట్ జాబ్ ట్రాన్స్ఫర్ ప్రూఫ్, పేరెంట్స్ యొక్క జాబ్ ట్రాన్స్ఫర్ ప్రూఫ్ని కూడా మీరు పెట్టొచ్చు, అది కూడా వ్యాలిడ్. ఓకే. నెక్స్ట్ హౌ టు అప్లై, ఎలా అప్లై చేసుకోవాలి అని అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్కి మీరు నేను ప్రీవియస్గా చెప్పాను కదా ఏ డాక్యుమెంట్స్ కావాలి అని చెప్పి వాటన్నిటిని తీసుకుని మీరు మీ సేవ లేదా సచివాలయం ఆర్ ఎంఆర్ఓ ఆఫీస్కి అయితే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ఇలా రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలి మాకు అని చెప్పి వాళ్ళకి గనక మీరు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు మీకు ఒక ఫామ్ అనేది ఇస్తారు. ఆ ఫామ్ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను కదా, సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ అని చెప్పి ఆ ఫామ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్ గా ఫిల్ చేసి ఎంఆర్ఓ చేత మీ డాక్యుమెంట్స్ అన్ని చూపించి సైన్ అయితే చేయించుకోవాలి. అలా సిగ్నేచర్ చేయించుకుని మీరు అప్లై చేసుకుంటే మీకు విత్ ఇన్ 7 to 10 days అంటే 1 వీక్ అంటూ టైం పడుతుందండి సర్టిఫికేట్ రావడానికి. సో విత్ ఇన్ 7 to 10 వర్కింగ్ డేస్లో సర్టిఫికేట్ అనేది ఇచ్చేస్తారు. అలాగే దీని ఫీ అమౌంట్ అంటే అప్లికేషన్ ఫీ అమౌంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అరౌండ్ 45 to 60 రూపీస్ వరకు అయితే ఉంటుంది. నెక్స్ట్ హౌ యూ రిసీవ్ ఇట్. ప్రీవియస్ పార్ట్ 4లో ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పినప్పుడు విత్ ఇన్ 7 to 10 వర్కింగ్ డేస్లో మీకు సర్టిఫికేట్ ఇస్తారని చెప్పాను కదా. ఈ సర్టిఫికేట్ అనేది మీరు డిజిటల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆర్ హార్డ్ కాపీని మీ సేవా సెంటర్ నుంచి లేదా సచివాలయం నుంచి కూడా మీరు తీసుకోవచ్చు. I hope everyone got a clarity about how to apply and what you mean by residence certificate.